ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు. ఆంధ్రలో హక్కుగా బాసిల్లుతున్న విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపేందుకు కేంద్రంపై ఒత్తిడి పెంచాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ఉద్దేశపూర్వకంగా నష్టాల్లోకి నెట్టి తెగ నమ్మినందుకు కుట్రలు పడుతున్నారన్నారు. ఇప్పటికే 2 ప్లాంట్లను మూసివేసి 3వ ప్లాంట్ కూడా ఆపేందుకు చూస్తున్నారని, విశాఖ ఉక్కుకు ఐరన్ ఓర్ గడులు కేటాయించాలని రామకృష్ణ కోరారు. పెద్ద ఎత్తున వారికి మద్దతు తెలిపి ఎన్నికల్లో గెలిపించారు. ఇవాళ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం వారు ఉద్దేశపూర్వకంగానే ఇప్పటికే ఉత్పత్తి నిలిపేస్తూ ఉన్నారు. ఆల్రెడీ 2 ఫర్నేస్లు క్లోజ్ చేశారు, 3వ ఫర్నేస్ కూడా క్లోజ్ చేస్తూ ఉన్నారు. తర్వాత ఏదైతే బొగ్గు తర్వాత ఇనుము ఉందో వాటికి సప్లై కాకుండా చేస్తూ ఉన్నారు. తర్వాత ఏమాత్రం కూడా అవి రెన్యువల్ చేయలేదు. వారికి ముందు నుంచి కూడా క్యాప్టివ్ మైన్స్ కావాలని ప్రభుత్వాలు కోరుతున్నా, రాజకీయ పార్టీలు కోరుతున్నా, కార్మిక సంఘాలు కోరుతున్నా ఏమాత్రం ఖాతరు చేయడం లేదు. కాబట్టి ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే దాన్ని ఇవాళ మూసివేయించడానికి, ప్రైవేట్ పరం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాదాపు 22,000 ఎకరాల భూములుంటే దాదాపు 1,00,00,000 కోట్ల రూపాయల విలువైన భూములు ఇవాళ వాటన్నిటి కూడా ప్రైవేట్కి అప్పచెప్పడానికి మరోవైపు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మరి రాష్ట్రంలో ఉంటున్న తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి వారు స్పష్టమైన విధాన ప్రకటన చేయాలి. ఇవాళ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారు ప్రైవేటీకరణ చేసి నేను రాజీనామా చేస్తానని మాట్లాడుతున్నారు. రాజీనామా కాదు కావాల్సింది. ఇవాళ మీ ఎంపీలు కేంద్రంలో మీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సందర్భంలో దానిపైన ఎందుకు మీరు మాట్లాడడం లేదని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఏది ఏమైనా సరే ఇవాళ కేంద్ర ప్రభుత్వం అనుకుంటే ఇది పెద్ద సమస్య కాదు. ఎందుకంటే ఇవాళ విశాఖ స్టీల్ అంటే